బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ద సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఎంతటి పెను ప్రపంచనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ఆయన రామ్ చరణ్ ఇమేజ్కు తగ్గ కథను రాసుకొని ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ గల్లీ క్రికెటర్గా కనిపించబోతున్నాడు. కథ విషయంలో ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా నడుస్తోంది. రెండు వర్గాల మధ్య ఉండే ఆధిపత్య పోరులో క్రికెట్ పోటీ అయితే పెడతారట. ఇందులో ఎవరు గెలుస్తారు అనే స్థాయికి ఉత్కంఠను తీసుకెళ్తారట. ఇక మొదట్లో రామ్ చరణ్కి క్రికెట్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేనప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వల్ల ఊరు పెద్ద మనిషి పరువు మర్యాదలు కాపాడడానికే ఆయన క్రికెట్ ఆడబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్ అయితే ప్రతి ఒక్కరికి హై ఫీల్ ఇస్తుందంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి తన నటనలోని పొటెన్షియాలిటీని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక బుజ్జిబాబు సైతం రామ్ చరణ్ నటనని ఎలివేట్ చేయడానికి కొన్ని ఎమోషనల్ సీన్స్ని కూడా బాగా రాస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వాటిని స్క్రీన్ మీద పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ చేస్తే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందంటూ మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండడం విశేషం. ఇక బుజ్జిబాబు ఇప్పటి వరకు ఒక సినిమానే చేసినప్పటికీ రెండో సినిమాతోనే పెద్ద హీరోను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగాడు. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమాలోని మాస్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ గత 4 రోజులుగా సికింద్రాబాద్లో ఉన్న మౌలాలి రైల్వే స్టేషన్లో జరుగుతోంది. ఒక చిన్న ఫైటింగ్కి సంబంధించిన సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు.